నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. తప్పు చేస్తే వదిలే ప్రసక్తే లేదు. అది ఎవరిదైనా సరే కూల్చేస్తాం. అవి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రతిరోజు హీరో లెవెల్లో చెప్పే డైలాగ్. కానీ తాజాగా జరిగిన ఒక ఘటనతో హైడ్రా కమిషనర్ మాటల వెనక ఉన్న డొల్లతనం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుపుతున్న సెలెక్టివ్ పాలిటిక్స్ బట్టబయలయ్యాయి. కేవలం 180 నిమిషాలు అంటే 3 గంటల వ్యవధిలో ఒక బడా కంపెనీ పేరు అధికారిక రికార్డుల నుంచి మాయమైపోయింది. అసలు రంగనాథ్ కలం ఎందుకు వణికింది? ఆ ప్రెస్ నోట్ నుంచి రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరు ఎందుకు మాయమైపోయింది? ఆ పేరు తుడిచేయించిన ఆ బడా బాబు ఎవరు? దీనిపైనే ఇవాల్టి మన స్టోరీ. ఉదయం 11 గంటల తర్వాత హైడ్రా నుంచి ఒక అధికారిక ప్రకటన వచ్చింది. అందులో ఏముందంటే, కోత్వాల్గూడలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న రాఘవ కన్స్ట్రక్షన్ కు చెందిన స్టోన్ క్రషింగ్ యూనిట్లను కూల్చేశామని గర్వంగా ప్రకటించారు. 6 యూనిట్లు నేలమట్టమయ్యాయని ఫోటోలు కూడా పెట్టారు. కానీ కట్ చేస్తే మధ్యాహ్నం సీన్ రివర్స్ అయింది. రెండో ప్రెస్ నోట్ వచ్చింది. అందులో రాఘవ కన్స్ట్రక్షన్ అన్న పదమే లేదు. అంతా గోల్మాల్. 6 యూనిట్లు కాస్త 4 యూనిట్లు అయ్యాయి. ఇక్కడే అందరికీ అనేక అనుమానాలు వస్తున్నాయి. ముందొచ్చిన ప్రెస్ నోట్లో ఎందుకు రాఘవ కన్స్ట్రక్షన్ పేరుంది, ఆ తర్వాత ఎందుకు మాయమైంది అన్నది టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. రంగనాథ్ గారు, ఆ 3 గంటల్లో మీకు ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది? మీ నీతి నిజాయితీ ఆ 3 గంటల్లో ఎక్కడికెళ్ళాయి? ఎవరిదైనా కూల్ చేస్తామనే డైలాగ్ అప్పుడే మర్చిపోయారా అన్న అనుమానాలు అందరినీ వేధిస్తున్నాయి. అసలు ఏంటి రాఘవ కన్స్ట్రక్షన్? ఈ కంపెనీ ఎవరిది? దీని వెనకున్న అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత ఎవరు అన్నది బహిరంగ రహస్యం. ఇదే రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమాలపై బీఆర్ఎస్ గొంతు చించుకుంది. హరీష్ రావు అసెంబ్లీలో కూడా దీని గురించి ప్రస్తావించారు. ఆధారాలతో సహా వాళ్ళు చేస్తున్న అక్రమ మైనింగ్ పై మాట్లాడారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ కు పాల్పడుతుంటే దాన్ని ఆపాల్సిన హైడ్రా పేరును మార్చేసి కాపాడాలని చూడటం దేనికి సంకేతం అన్నదే ఇప్పుడు క్లారిటీ రావాల్సిన అంశం. అంటే హైడ్రా కేవలం సామాన్యుల మీద, అది కూడా నిరుపేదల మీద తమ ప్రతాపం చూపించే సంస్థైనా? గొంతెత్తలేని పేదలైతే అర్ధరాత్రో లేక తెల్లవారుజామునో వారు లేవక ముందే వారి సామాన్లు కూడా తీసుకునే అవకాశం లేనప్పుడే బుల్డోజర్లతో విరుచుకుపడటమే హైడ్రా పనా? హైడ్రా అంటే ప్రతిపక్షాల మీద మాత్రమే వాడే అస్త్రమా? అధికార పక్షానికి ఇదొక ఏజెంట్లా పనిచేస్తోందా? ఈ ప్రశ్నలన్నింటికీ ప్రభుత్వం, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమాధానం చెప్పాల్సిందే. ఇక్కడ రంగనాథ్ ను ఇంకో విషయం అడగాలి. రంగనాథ్ గారు, మీరు మీ ప్రెస్ నోట్లో బడాబాబులను రాశారు. ఎవరా బడాబాబులు? ప్రతిపక్ష నాయకుల పేర్లు చెప్పడానికి మీకు వచ్చే ధైర్యం అధికార పార్టీకి చెందిన బడాబాబుల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు చల్లారిపోతోంది సార్? 6 క్రషింగ్ యూనిట్లను కూల్చామన్న మీరు ప్రెస్ నోట్లో 4 అని ఎందుకు మార్చారు? మరి మిగిలిన ఆ 2 యూనిట్లు ఏ మంత్రివో, ఏ ఎమ్మెల్యేవో రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? మీరు ప్రభుత్వాధికారా లేక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని ప్రజలు నిలదీస్తున్నారండి. హైడ్రా పాటిస్తున్న ఈ పక్షపాత వైఖరిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. పేదల ఇళ్లను కూల్చడానికి బుల్డోజర్లు పంపే ప్రభుత్వం తన అనుయాయుల అక్రమ కట్టడాల దగ్గరకు వచ్చేసరికి ప్రెస్ నోట్లు మార్చేస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. చట్టం అందరికీ ఒక్కటే అంటున్న రేవంత్ రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎందుకు ఆ చట్టాలను చుట్టాలుగా మారుస్తున్నారు? చట్టం అంటే సామాన్యులకేనా? రూల్స్ వర్తించేది పేదలకేనా? ఇక్కడ కూలే ఇళ్లు నిరుపేదలవేనా? మీకు ఈ రూల్స్ వర్తించవా? మీ ప్రభుత్వ తీరు చూస్తుంటే అదే అనిపిస్తోంది మాకు. మీ వ్యవహారం చూస్తుంటే ఈ రాష్ట్రంలో మనుషులంటే అది కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే అని చట్టం చేసేలా ఉన్నారు. తొందరలోనే ఇది కూడా చూడాల్సి వస్తుందేమో. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను నేలకూల్చే హైడ్రా పెద్దలపై చిన్న మరక కూడా పడకుండా కాపాడుతోంది. పొర్రపాటున వారి పేరు బయటకొచ్చినా దాన్ని అన్ని విధాలుగా కవర్ చేసి ఆ పెద్దలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తోంది. మరి ఈ వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఏదో రోజు ఖచ్చితంగా హైడ్రాకి, దాన్ని నడిపిస్తున్న ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారు.